దుర్గాదేవి, మహిషాసురుడు ఈ కథ వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? మంచికి చెడుకీ మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం, అంతేకదా? కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ యుద్ధం బయట కాదు, మనందరి లోపల జరుగుతోందంటే? అవును, ఈ పురాణ గాథలో మనకు తెలియని ఒక మానసిక సంఘర్షణ దాగి ఉంది. రండి, ఈ కథను మనం ఎప్పుడూ చూడని ఒక కొత్త కోణంలో చూద్దాం. మహిషాసురుడంటే ఎవరో బయటనుంచొచ్చిన రాక్షసుడు గాదు, మన లోపలే ఉన్న ఒక ప్రమాదకరమైన ప్రవృత్తి. ఈ ఒక్క ఆలోచన చాలు, మనం ఈ కథను చూసే దృక్పథం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. నిజానికి మన మొత్తం విశ్లేషణకు ఇదే పునాది. అంటే దీన్ని కేవలం ఒక పురాణ కథలా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక అద్దంలా చూద్దాం. సరే, ఈ కొత్త కోణంలోకి వెళ్లే ముందు మనందరికీ బాగా తెలిసిన కథని ఒక్కసారి అలా పైపైన గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత అసలైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. సో కథ మనందరికీ తెలిసిందే. ముందు మహిషాసురుడికొక వరం వస్తుంది. ఏ పురుషుడు, ఏ దేవుడు తన్ని చంపలేడని. ఆధికార మదంతో ఏం చేస్తాడు? స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. ఇక దేవతలంతా ఏం చేయాలో తెలియక వాళ్ల శక్తులన్నింటినీ ఏకం చేసి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఆ తర్వాతే అసలు యుద్ధం. 9 రాత్రుల భీకర పోరాటం తర్వాత 10వ రోజున ఆ రాక్షసుణ్ణి అమ్మవారు సంహరిస్తుంది. ఇది మనకు తెలిసిన కథ. అయితే కథ ఇంతేనా? జస్ట్ ఒక మంచికి చెడుకీ మధ్య జరిగిన పోరాటమా? అస్సలు కాదు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ పైకి కనిపించే కథ వెనుక దాగి ఉన్న లోతైన మానసిక విశ్లేషణలోకి ఇప్పుడు అడుగుపెడదాం. సరే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ కథలోని పాత్రలు అంటే దేవతలుగాని రాక్షసుడుగాని వీళ్ళెవ్వరూ బయటి వ్యక్తులు కాదు. వాళ్లంతా మన లోపల ఉన్న శక్తులే అన్నమాట. ఈ కోణంలో కథని చూద్దాం. మరి మహిషాసురుడంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే మన మెదడులోని ఒక ఆదిమ భాగం, మనలోని జంతు సహజమైన ప్రవృత్తి అన్నమాట. మార్పు అంటే భయపడే, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మన తత్వం, అలవాట్లకు బానిసైన మన మనస్తత్వం. ఎవరైనా ఎదురు మాట్లాడితే చాలు వెంటనే దూకుడుగా మారే మన స్వభావమే మహిషాసురుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే అతను చెడ్డవాడు కాదు, కేవలం పరిణామం చెందని అదుపులేని ఒక శక్తి, అంతే. ఇక్కడొక ప్రశ్న రావచ్చు, మరి దేవతల దగ్గర అంత వివేకం, అంత తెలివి ఉంది కదా, వాళ్ళు ఈ ఆదిమ శక్తి ముందు ఎందుకు ఓడిపోయారు? ఇది మనందరికీ అనుభవమే. పొద్దున్నే లేవాలి అనుకుంటాం, కాని లేవం. ఇది తినకూడదు అని తెలుసు, కాని తింటాం. ఎందుకంటే కేవలం మన ఆలోచనలు, మన తర్కం మాత్రమే మనలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లను, మన ప్రవృత్తులను మార్చలేవు. లాజిక్కి, హ్యాబిట్కీ మధ్య జరిగే యుద్ధంలో చాలాసార్లు హ్యాబిటే గెలుస్తుంది. సో అసలైన యుద్ధం ఇదేనన్నమాట. ఒకవైపు మన వివేకం, మన తర్కం, మన నైతికత, ఇవన్నీ దేవతలు. మరోవైపు కంట్రోల్ లేని మన సహజ ప్రవృత్తి, మన అలవాట్లు, మన దూకుడు, ఇదే మహిషాసురుడు. ఈ రెండింటి మధ్య మనలో రోజూ జరిగే సంఘర్షణే ఈ కథకు అసలు మూలం. సరే, దేవతలు ఓడిపోయారు, మహిషాసురుడు గెలుస్తున్నాడు. మరి ఇప్పుడు దుర్గాదేవి ఎలా వచ్చింది? ఇక్కడే కథ మరో మలుపు తిరుగుతుంది. ఆమెను ఎవరో సృష్టించలేదు, ఆమె మన లోపల ఉన్న శక్తులన్నీ ఏకమవ్వడం వల్ల ఉద్భవించింది. ఆ విషయాన్నిప్పుడు అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, దుర్గా అంటే ఒక వ్యక్తి కాదు, అదొక మానసిక స్థితి, ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నమాట. మనలోని తెలివి, మన ఎమోషన్స్, మన సంకల్పం ఇవన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసినప్పుడు మనం పొందే ఆ సంపూర్ణ చైతన్యమే దుర్గా. ఆమె పుట్టలేదు, మన శక్తులన్నింటినీ కూడగడితే నిర్మితమైంది. మరి ఆ ఏకీకృత చైతన్యం అంటే ఏంటి? మనలోని తెలివి, మన సంకల్పం, మన క్రమశిక్షణ, మన కరుణ, ఆఖరిగా అవసరమైతే మన కోపం కూడా. ఇలా మనలో ఉన్న ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క ఎమోషన్ వేర్వేరుగా కాకుండా అన్నీ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసినప్పుడు అప్పుడు ఆ సంపూర్ణమైన స్థితి ఆవిష్కృతమవుతుంది. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దుర్గాదేవి వాహనం సింహం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనలోని జంతు సహజ ప్రవృత్తిని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అదుపులోకి తెచ్చుకుని సరైన దారిలో పెట్టాలి. మహిషాసురుడు ఒక దున్నపోతు, అంటే అదుపులేని జంతుశక్తి. అదే దుర్గాదేవి సింహమేంటి? అదే జంతుశక్తి, కాని ఇప్పుడది అదుపులో ఉంది, శిక్షణ పొందింది, ఆజ్ఞకు లోబడి ఉంది. అది తేడా. సరే, దుర్గాదేవి ఆవిర్భవించింది, ఇప్పుడు యుద్ధం మొదలవ్వాలి. ఈ యుద్ధమంటే ఏంటి? ఇదే మన అంతర్గత పరివర్తన, అంటే మనల్ని మనం మార్చుకునే ఆ కష్టమైన ప్రక్రియ అన్నమాట.
కథలో యుద్ధం 9 రాత్రులు జరుగుతుంది. ఎందుకు? ఒక్కరోజులో అయిపోలేదా? ఎందుకంటే మనలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన అలవాట్లను, మన బలహీనతలను ఒక్కరోజులో మార్చలేం కదా. అదొక సుదీర్ఘ ప్రక్రియ. దానికి సమయం పడుతుంది, పట్టుదల కావాలి, నిబద్ధత అవసరం. అందుకే ఆ 9 రాత్రులు. మరి ఆ 9 రాత్రులు మనం ఎవరితో పోరాడాలి? మన లోపలే ఉన్న రాక్షసులతో. అవే మన భయం, మన బద్ధకం, మన వ్యసనాలు, మన అహంకారం, అభద్రత, కోపం ఇలాంటివన్నీ. ప్రతి రాత్రి మనలోని ఒక్కో ప్రతికూల పొరను ఛేదించుకుంటూ, ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ ముందుకు సాగడమే ఈ యుద్ధం. అయితే ఇక్కడ కథలో ఒక కఠినమైన నిజం కూడా ఉంది. కొన్ని ప్రవృత్తులను మార్చలేం, వాటితో రాజీపడలేం. కేవలం గుడ్డిగా ఎటువంటి ఆలోచన లేకుండా నడిచే మనస్తత్వాలుంటాయి కదా, వాటిని చర్చలతో మార్చడం కుదరదు. వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిందే. వాటిపై సంపూర్ణ విజయం సాధించాల్సిందే. ఇప్పటిదాకా మనం పురాణాన్ని ఒక సైకలాజికల్ లెన్స్లోంచి చూశాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణను మన రోజువారీ జీవితానికి, మన అంతర్గత పోరాటాలకు ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. సరే, ఇక ఈ విశ్లేషణ యొక్క చివరి, అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. మహిషాసురుడు అంటే ఎప్పుడో వేల ఏళ్ల క్రితం చనిపోయిన ఒక రాక్షసుడు కాదు. అతను గతం కాదు. అతను మనలోపల ఉన్న మార్పుకు ప్రతిఘటన. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అని తెలిసినా దానికి అడ్డుపడే మనలోని ఆ స్వభావమే, ఆ ప్రతిఘటనే మహిషాసురుడు. అలాగే దుర్గాదేవి అంటే మనం కేవలం పూజించడానికి ఉన్న ఒక దేవత కాదు. ఆమె మనం అవతరించాల్సిన స్వరూపం, మనమందరం చేరుకోవాల్సిన ఆ ఉన్నతమైన స్థితి. లక్ష్యం ఆమెను ప్రార్థించడం కాదు, ఆమెలా మారడం. అందుకే అసలైన పండుగ ఎప్పుడంటే మనలోని నీచమైన స్వభావం మన ఉన్నతమైన స్వభావానికి తలవంచి నమస్కరించిన రోజే. అది బయట జరుపుకునే వేడుక కాదు, మన లోపల మనం సాధించే విజయం.